హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 ఎజ్రీ స్క్రాంబ్లర్ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. లిటరల్ ఎజ్రీ కంపెనీ వెహికల్ని చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేసింది. మన ఇండియన్ స్క్రాంబ్లర్ కేటగిరీలో ఇది ఒక అందమైన స్క్రాంబ్లర్ అనమాట. లుకింగ్ పరంగా వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఈ బైక్ చూడగానే బాగా నచ్చింది. అన్ని విషయాలు మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీలో ఎవరైనా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈ వెహికల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంక ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను ఎలాంటి లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ మోడల్స్ వైజ్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉండదు, ఓన్లీ సింగిల్ మోడల్లో ఉంటుంది. బట్ ఏంటంటే కలర్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ బైక్ని మీరు కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకుందాం అనుకుంటే ఈ లెగసీ బ్లాక్ కలర్ అయితే తీసుకోవాలి. లేదు ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ రోగ్ రెడ్ ఈ కలర్ కానీ ఓజీఎల్లో ఈ కలర్ కానీ మీరు తీసుకోవాలంటే లెగసీ బ్లాక్తో కంపేర్ చేసుకుంటే 9,000 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేయాలన్నమాట ఈ టూ కలర్స్కి. ఈ టూ కలర్స్ కాకుండా టాప్ అండ్ కలర్ ఇంకోటి ఉంది, ర్యాలీ బ్లూ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ని మీరు బై చేయాలంటే ఆల్మోస్ట్ ఆల్ 12,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి రిమైనింగ్ 3 కలర్స్తో కంపేర్ చేసుకుంటే. ఈ విధంగా ఈ బైక్ ఏంటంటే కలర్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. నేను ఈ బైక్లో ఉన్న ఈ 4 కలర్స్ను షోరూంలో చూశాను. రియాలిటీలో ఈ 4 కలర్స్ చూడడానికి చాలా బాగుంటాయి. బ్లాక్ తీసుకున్నా, ఎల్లో తీసుకున్నా, రెడ్ తీసుకున్నా, టాప్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నా ఏదైనా సరే రియాలిటీలో చూడడానికి బాగుంది. బట్ నాకు పర్సనల్గా మాత్రం బ్లాక్ అండ్ బ్లూ ఈ 2 కలర్స్ అయితే నచ్చాయి. సో ఏదేమైనా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే హెచ్డీ కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని మీ బైక్లో ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు, కంప్లీట్గా అది మీ ఓన్ చాయిసే. ఇంకా ఈ బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, లుకింగ్ వైజ్ వెహికల్ చూడడానికి చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ప్రీవియస్ స్క్రాంబ్లర్తో కంపేర్ చేసుకుంటే ఈ అప్డేట్ అయిన స్క్రాంబ్లరే రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. వెహికల్ ఏంటంటే చాలా స్లిమ్గా ఉంది, కొంచెం హైట్ అయితే ఉంటుందన్నమాట. అలానే కొద్దిగా వెయిటర్ ఫీల్ కూడా ఉంది. షార్ట్ రైడర్స్ ఎవరైనా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రాపర్గా. నేను 5'10" హైట్ ఉంటాను. వెహికల్ పైన కూర్చొని నేను హ్యాండిల్ చేసినప్పుడు నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ కలర్స్, లుక్స్, మోడల్స్ పైన. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నార్మల్ వే, అడ్జస్టబుల్ కాదు, అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ బైక్లో రౌండ్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఇచ్చారు, వీటి క్వాలిటీ కూడా బాగుంది. ఇంకెక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది, అన్ని జావా ఎజ్రీ బైక్స్లో ఉండే అదే సేమ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ని ఈ బైక్లో కూడా ఇచ్చారు. ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, విజిబిలిటీ, త్రో అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే హెడ్లైట్ పైన ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఉన్న సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు, బుల్లెట్ టైప్ డిజైన్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉంటాయి. అలానే ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి ఫ్రంట్లో పీక్ ఇచ్చారు ఫైబర్ టైప్లో, దీని మీద ఎజ్రీ అని చెప్పి కూడా మెన్షన్ చేసి అయితే ఉంది. అలానే ఇక్కడ కూడా సెకండ్ ప్లాస్టిక్ ఫెండర్ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్లో. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/90 19 ఇంచ్ నాబీ టైర్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్లో నాబీ టైర్స్ ఇచ్చారు కాబట్టి బోత్ రోడ్డు పైన, ఆఫ్ రోడ్డు పైన మంచి గ్రిప్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే ఈ వెహికల్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బైక్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉండవు, ట్యూబ్ టైప్ టైర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని నేను మైనస్ అని చెప్పను, ఎందుకంటే ఇది స్క్రాంబ్లర్ వెహికల్, ఆఫ్ రోడింగ్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుండాలి కాబట్టి. ఈ వెహికల్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ ఇచ్చారు, అలానే ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటే ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఈ వెహికల్లో ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు, సస్పెన్షన్ వైజ్, వీల్స్ వైజ్ స్పోక్ వీల్స్ ఇచ్చారు కాబట్టి దట్టు ట్యూబ్ టైప్తో ఈ కాంబినేషన్ అనేది హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు ఈ సెటప్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 150mm వరకు ఉంటుంది. సస్పెన్షన్కి సేఫ్టీ కోసం బూట్ కవర్స్ కూడా ఇచ్చారు రబ్బర్ టైప్లో, ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ డస్ట్ పడి పాడవకుండా ఉపయోగపడుతుంది అనమాట.
ఓవరాల్గా ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ రేడర్కి సైడ్ కౌలు కూడా ఇచ్చారు. దీనిపైన హెచ్డి లోగో కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్గా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది కొత్త ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన ఇంజిన్, దట్టు 30 ఫార్ములా అయితే ఉపయోగించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ కేసెస్ కూడా బాగుంది అనమాట చూడడానికి. ఆ డార్క్ బ్రోన్స్ కలర్ అయితే ఇచ్చారు. హెచ్డి బ్రాండింగ్ అండ్ లోగో ఇంజిన్ కేసెస్ పైన మంచిగా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve 334cc OBD2B లిక్విడ్ కూల్ DOHC ఖతార్ ప్లాట్ఫామ్ ఇంజిన్ ఈ బైక్లో ఉంది. హెచ్డి కంపెనీ బైక్ ఇంజిన్లో 30 ఫార్ములా అయితే యూజ్ చేసింది. అంటే 30 PS పవర్, 30 Nm టార్క్, 30 kmpl మైలేజ్ వచ్చే విధంగా ఈ బైక్ను బిల్డ్ చేసింది. పవర్ వైజ్ 30 bhp @8100 RPMలో, టార్క్ 30 Nm @6750 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఈ బైక్ మైలేజ్ కూడా 30 kmpl వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంకా 6-speed గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది పవర్ఫుల్ ఇంజినే. వెహికల్లో పికప్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా బైక్ 140+ టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదు. బైక్ ఇనిషియల్ పర్ఫార్మెన్స్ కానీ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. అలానే బైక్ లో స్పీడ్స్లో కూడా పెద్దగా వైబ్రేషన్స్ లేవు. ఇంకా ఇంజిన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకా ఈ బైక్ క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసినా సరే పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించదు. ఓవరాల్గా మీరు ఇంజిన్ వైజ్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. ఇది DOHC కాన్ఫిగరేషన్ మీద ఉన్న ఇంజిన్ కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే ఫ్రంట్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. హ్యాపీగా ఈ బైక్ని మీరు సిటీ కమ్యూటింగ్ ఉపయోగించుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఈ బైక్ని హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. దీనిపైన 16 స్క్రాంబ్లర్ అని చెప్పి మెన్షన్ చేసి అయితే ఉంది. ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీకి సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ కూడా ఇచ్చారు. అలానే ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. హెచ్డి అని చెప్పి ఇక్కడ బిగ్ సైజ్ లో మెన్షన్ అయితే చేశారు. మిడిల్ లో నాన్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. అటాచబుల్ ఇస్తే బాగుండేది. ఓవరాల్ గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ క్యారీ చేసిన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మీరు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మౌంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కవర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ క్వశ్చనింగ్ అయితే మీడియంగా ఉందన్నమాట. ఇంకొద్దిగా సాఫ్ట్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఈ బైక్ ఏంటంటే కంప్లీట్గా ఫ్యామిలీ సైడ్ యూజ్ చేసుకోవడానికి సెట్ కాదు. ఎందుకంటే ఈ వెహికల్లో పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే వెహికల్ కూడా హైట్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ సైడ్ మీరు ఎక్కువగా యూజ్ చేసుకోలేరు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా అంతగా ఏముండదు. చాలా యావరేజ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు హుక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవే పిలియన్ సీట్ గ్యాబ్రెల్స్ అనమాట. వీటినే పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు హోల్డ్ అయితే చేయాలి. ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ అనేది హాఫ్ టైప్లో డిజైన్ చేశారు. చూడడానికి అట్రాక్టివ్గా బాగానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఫెండర్ ఫైబరే LED రౌండ్ టైల్ లైట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ సిగ్నల్ లైట్స్ని ప్లేస్ చేశారనమాట. అలానే కింద టైర్ హగ్గర్కి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్, రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడడానికి ఈ వెహికల్లో చాలా స్పోర్టియర్గా అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 140/70 17 ఇంచ్ వైడ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వైడ్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగమ్ బాక్స్ టైప్ స్వింగమే ఇచ్చారు బ్యాక్ సైడ్. ఇంకా లేడీస్కి ఇన్బిల్ట్గా సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఈ వెహికల్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఓపెన్ టీత్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ని శాడ్లింగ్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ కండిషన్లో మంచి గ్రిప్ ఉండటానికి ఈ విధంగా ఇచ్చారు. ఇంకా పిలియన్కి కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. దీని క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిలియన్ కంఫర్టబుల్గా ఫుట్ని ప్లేస్ చేసుకోవడానికి ఫుట్ రెస్ట్కి కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు. ఇది ఒకటి బాగుంది. అలానే ఈ వెహికల్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది. సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంజన్ కేసెస్ పైన కూడా హెచ్డి బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఈ వెహికల్ పైన ఏంటంటే చాలా ప్లేసెస్లో హెచ్డి బ్రాండింగ్ లోగో అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ థ్రాటల్ బాడీకి సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి క్లియర్గా రేడియేటర్ ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద హజల్ లైట్ బటన్ ఉంది. అలానే సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాసింగ్ 3 ఇన్బిల్ట్గా ఇచ్చారు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. అలానే సిగ్నల్ స్విచ్ ఉంది. హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే అనిపించాయి. ఇంక ఈ వెహికల్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా మిడిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్ బార్ కనిపిస్తుంది. ఈ క్రాస్ బార్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫోమ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలానే వెహికల్ అనేది ఆఫ్ రోడింగ్ కండిషన్లో ఇన్ కేస్ కింద పడిపోతే హ్యాండిల్ అనేది కంప్లీట్గా బెండ్ అయిపోకుండా ఈ క్రాస్ బార్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే అన్ని జావా ఈజీ బైక్స్లో ఉండే సేమ్ అదే కన్సోల్ని బైక్లో కూడా ఇచ్చారు.
కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చుంటే బాగుండేది, బట్ వీళ్ళు ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు రౌండ్ టైప్లో. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫీల్ ఇండికేషన్, పవర్ మోడ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, స్పీడ్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్, టైమ్, సైడ్ స్టాండ్ వార్నింగ్, రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 3 మోడ్స్ ఇచ్చారు, రోడ్డు, ఆఫ్ రోడ్, రెయిన్ అని చెప్పి. ఇంకా ఈ బైక్ కన్సోల్ విజిబిలిటీ డే టైంలో పర్లేదు, బాగానే కనిపిస్తుంది. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కన్సోల్కి ఎలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే ఉండదు. ఇంకొకటి నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా లేదు, అది ఇచ్చుంటే బాగుండేది. ఈ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా 4, వీటిని ఉపయోగించి మీరు ఓడాన్ ట్రిప్ మీటర్స్ను చేంజ్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు, రీసెట్ కూడా చేసుకోవచ్చు. అలానే రైడింగ్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఈ కన్సోల్ గురించి, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా టైప్ ఏ అండ్ టైప్ సి బోత్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. మీ కంఫర్టబుల్ వైజ్ మీకు నచ్చిన దాంతో మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఈ వెహికల్లో పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ అయితే యూజ్ చేశారు. అలానే సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ బైబ్రేక్ క్యాలిపర్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, మంచి కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది. అలానే పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా బ్రేకింగ్ బైట్ అండ్ సేఫ్టీ రెండూ బాగుంటాయి. అలానే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 130mm వరకు ఉంటుంది. ఓవరాల్గా ఈ వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఇక్కడ ఉంది. ఇదేంటంటే కంప్లీట్గా అల్యూమినియం బ్రేకర్తో క్లోజ్ చేశారు సేఫ్టీ కోసం. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది. ఆఫ్ రోడింగ్ కండిషన్లో వెహికల్ అనేది కింద పడిపోయినా సరే మాస్టర్ సిలిండర్ అయితే బ్రేక్ అవ్వదు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది కూడా ఓపెన్ టీత్ టైప్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్లో ఇచ్చిన ఎగ్జాస్ట్ కూడా చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇది సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్, దీనిపైన స్క్రాంబ్లర్ అని చెప్పి మెన్షన్ చేశారు. సౌండ్ వింటానికి కూడా రియాలిటీలో బేసిక్గా ఉంటుంది. క్యాటలిక్ కన్వర్టర్ పైన కూడా హీట్ షీల్డ్ అయితే ఇచ్చారు. ఇదేంటంటే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ లా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్బెల్లీ గార్డ్ ఇచ్చారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. మెటల్ గార్డ్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కండిషన్లో మెటల్ గార్డ్ ఉంటే కొంచెం సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ వెహికల్లో డ్యూల్ హార్న్ సెటప్ ఇచ్చారు, సౌండ్ వినడానికి లౌడ్గానే ఉంటుంది. అలానే ఇక్కడ ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి హారిజెంటల్ షేప్లో రేడియేటర్ అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కీ పార్ట్ కూడా ఫైబర్ ఇచ్చారు, దీనిపైన కూడా ఈజీ బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 174 kgs అయితే ఉంది. రియాలిటీలో నేను బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు నాకైతే వెయిట్ అనిపించింది వెహికల్. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 12.5 లీటర్స్ అయితే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా సీట్ హైట్ కూడా 813mm అయితే ఉంది. మ్యాక్సిమం ఈ వెహికల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే 5.7 అంతకు మించి ఎక్కువ హైట్ ఉన్న పర్సన్స్ ఈ వెహికల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ బైక్ స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, 200mm అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో చెప్పేశాను కదా 30 kmpl మైలేజ్ వస్తున్నట్టుగా కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ను ఉపయోగించారు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 2,90,000 రూపీస్ వరకు ఉంది. ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 80,000 రూపీస్ వరకు పే చేయాలి. ఇంకా ఎజిరి, జావా, బిఎస్ఏ ఈ 3 షోరూమ్స్ ఒక చోటే ఉంటాయన్నమాట. మీరు ఈ 3 బ్రాండ్స్లో ఉన్న ఏ వెహికల్ తీసుకున్నా సర్వీస్ అనేది ఒక చోటే ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు వెహికల్ని బై చేసిన తర్వాత మీకు దగ్గరలో షోరూమ్ లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి చెక్ చేసుకోండి, మీకు దగ్గరలో షోరూమ్ ఉందా, అక్కడ సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత వెహికల్ని బై చేయండి. అలానే ఇంక ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే మెయింటెనెన్స్ అనేది ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 ఎజిరి స్క్రాంబ్లర్ బైక్ గురించి. సో ఫైనల్గా ఎజిరి స్క్రాంబ్లర్ ఈ బైక్ను ఎందుకు తీసుకోవాలి అనే పాయింట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఈ వెహికల్ తీసుకోవడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీని లుక్స్. బైక్ లుక్స్ చూడడానికి రియాలిటీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది వెహికల్ మాత్రం, అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇది కాకుండా బైక్ రోడ్డు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే ఆఫ్ రోడింగ్ వైజ్ హార్డ్ కోర్ లెవెల్లో కూడా ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ బైక్లో మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ అయితే ఇచ్చారు, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. కంప్లీట్గా ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు, మంచి బ్రేక్స్ ఇచ్చారు, సేఫ్టీ బాగుంది. అలానే వెహికల్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో మీరు ఎవరైనా ఒక మంచి స్క్రాంబ్లర్ తీసుకుందాం అనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయండి. షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే వెహికల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో ఫీచర్స్ అయితే బాగున్నాయి, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.